యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్లో మేక్ ఇన్ ఇండియా కింద మొదటిసారిగా హై ప్రొఫైల్ కార్బన్ ఫైబర్ కృత్రిమ కాలుని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ సహకారంతో రూపొందించారు. ఈ కృత్రిమ కాలుని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహాకం శాంతా సింగ్ ఆవిష్కరించారు. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయి బాధపడే వారికి ఈ కృత్రిమ కాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటివరకు విదేశాల నుంచి 2,50,000 రూపాయలకు దిగుమతి చేసుకునే ఈ పరికరాన్ని ఇప్పుడు భారత్లో కేవలం 20,000 రూపాయలకే తయారు చేశారు. త్వరలో 20 మందికి కృత్రిమ కాళ్లను అమర్చి వారి సలహాల ఆధారంగా అవసరమైతే మార్పులు చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సంస్థ సహాయంతో ఎయిమ్స్ ఆర్థోపెడిక్ శాస్త్రవేత్తలు డిఆర్డీఓ సహకారంతో ఈ పరికరాన్ని రూపొందించారని ప్రొఫెసర్ డాక్టర్ సంగీత సంపత్ వెల్లడించారు. ఎయిమ్స్ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ లక్కీరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాల వల్ల అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు అమర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. భారత్లో తొలిసారిగా ఈ కృత్రిమ కాలుని తక్కువ ధరలో తయారు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ కృత్రిమ కాలు యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, 75 నుంచి 125 కిలోల బరువున్న వారు కూడా సులభంగా ఉపయోగించేలా దీన్ని రూపొందించామని తెలిపారు. ఈ పరికరం తక్కువ ధరలో అందరికీ అందుబాటులోకి రానుంది. I'm really proud to say that AIIMS BBNagar along with DRDO and DRDL has achieved a very important milestone in healthcare. We have developed the first Make in India design of a high performance carbon fiber foot prosthesis. Our orthopedics department headed by Dr. Lucky Reddy took the lead with Dr. Ranjit Kumar who developed the initial project, and the rest of the faculty of orthopedics had put in this joint proposal and with DRDO, and this was initially funded by Ministry of Social Welfare. This is a pride moment for DRDO, AIIMS BBNagar and the entire India. Endukante idi first of its kind design, first of its kind product that we have manufactured in India. మనం ఇక్కడ ఇండియాలో మనము దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఒక 20 మంది పేషెంట్స్ మీద మనం టెస్ట్ చేస్తాం. ఇది హై ప్రొఫైల్ ప్రాసెస్ అంటారు. ఇది ఏంటంటే యాక్టివ్ యూజర్స్, అంటే యాక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇది వాడితే కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ పనికి, వాళ్ళ ఇది వరకు పూర్వపు స్థితికి, పూర్వపు స్థితికి వాళ్ళు వెళ్ళగలడం వల్ల వాళ్ళు ఎవరికి భారం కాకుండా అండ్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సదుపాయాలు వాళ్ళ జీవనాధారం వాళ్ళు కొనసాగించగలుగుతారు. మా గోల్ ఏంటంటే దీన్ని ఎంత తక్కువైతే అంత తక్కువ ప్రైస్కి తీసుకురావాలని, ఎక్కువ వేరియంట్స్ లేకుండా ఉన్న వేరియంట్స్లో అందరికీ వచ్చేటట్టు ప్రైస్ పెరగకుండా ఉండడానికి మేము చూస్తాం.